గోదావరి గట్టు సాంగ్ కానీ బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ నేను బీమ్స్కి చెప్పాను. ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా. పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది, దాని రీచ్ ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. సో నువ్వేం చేస్తావో తెలియదని నువ్వు బీమ్స్కి చెప్పాను. మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మ్యూజిక్ అంటే చాలా బాగుంటుంది. ఒక మంచి మ్యూజిక్ టైప్ లో ఆన్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. ఇటీవలే అయిపోతేమో జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అనిల్ రావిపూడి సార్కి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాగలిగాను. అప్పుడు చేయి పట్టుకొని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. Thank you so much Beams garu. Can't wait మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ మ్యాజిక్ ని చూడడానికి. అండ్ ఇప్పుడు ఒక క్విక్ ఇంటరాక్షన్ విత్ అవర్ గారు వింటేజ్ వైపు తీసుకొచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు మైక్ తీసుకునే ముందు మీ ఫ్యాన్స్ కి కాస్త స్పేస్ మమ్మల్ని మాట్లాడారు సార్. అర్థం కాలేదు. దీని గురించి ఎక్కువ మాట్లాడేది లేదు, ఎందుకంటే మీరు చదువు ఇప్పటికీ వచ్చింది కాబట్టి. బయట ఉండే ఒక కామెంట్ మీ దృష్టి తీసుకొస్తున్నా. చెప్పండి సార్. ఎప్పటికీ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కింద సంక్రాంతికి వస్తున్నాం, పండగకి వస్తున్నాం అనేది మస్ట్ గా ఉంటుందా? అవకాశం ఉన్న ప్రతిసారి, అవకాశం ఉంటే మాత్రం ప్రతిసారి ఉంటుంది. అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది, ప్రతి సంవత్సరం అడిగిన Congratulations all the team first of all, and it's a great occasion. Anil Ravipudi ద్వారా highly expected film మా బాస్ మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నందుకు it is a great occasion on the eve of the birthday. First point. Second point, మీరు జనరల్గా మీరు చేసే సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంటుంది అండ్ చిరంజీవి గారు ఈజ్ నోన్ ఫర్ దట్. ఆయనకి ఎన్నో రికార్డులు ఉన్నాయి దానికి. మీరు ఇందాక చెప్పినట్టుగా గరాన మూడు కానీ రౌడీ అల్లుడు కానీ వాటెవర్. ఇప్పుడు మీరు ఆ సినిమాలన్నిటి నుంచి దాటి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ లేదా మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు అంటే మెగాస్టార్. ఆయన ఇచ్చిన కంఫర్ట్, ఆయన చేస్తున్న సపోర్ట్, సో ఆయన నా కోసం సెట్లో, సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన. సో అదే నాకు కావాల్సిన ఇది. అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇదని, సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. మిగతా మన స్క్రీన్ మీద చూద్దాం. అంటే మీరు చాలా ఫాస్ట్గా ఫిల్మ్ అంటే ఫాస్ట్గా ఇన్ మై సెన్స్ కరెక్ట్గా ఇంటాక్ట్గా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకున్న ప్రకారం చేశారు. రియలీ కుడ్ యూ డూ ఇట్ అండి? అంత చిరంజీవి గారు మీకు లభించిన కోఆపరేషన్ కానీ? 7:30కి ఫస్ట్ షాట్ తీసాం ఆయన తోటి. మార్నింగ్ 7:30కి ఫస్ట్ షాట్ తీసాను నేను చిరంజీవి గారితో. ఆయన 4కి లేచి రెడీ 7:30. అందరూ సో మన ఎవ్రీబడి ఆయన 7:30 కంటే షార్ప్గా కెమెరామెన్ గారు, లైట్ మెన్స్ అందరూ యూనిట్ అందరూ ఆన్ టైం అక్కడ ఉండేవాళ్ళు 7:30. సో ఆల్మోస్ట్ 30 days షెడ్యూల్ చేసాం. ఎవ్రీబడి అంత సపోర్టివ్గా ఉంది. విష్ యూ గ్రేట్ సక్సెస్. హలో, కంగ్రాట్స్ అండి. ఫస్ట్ టైం మీ ఫాదర్, చాలా నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లవ్ మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వరని అనుకుంటున్నాం. లేదండి, దిస్ ఇస్ మోర్ స్పెషల్. ఇంతకన్నా నేను వేరే ఇంకా సెలబ్రేషన్ ఏం కోరుకోను. దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. అండ్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్ సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలింగ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మీరే చూసుకుంటున్నారు.
అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు? ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్, ఆయన డిసిప్లిన్, ఆయన బాడీని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి లుక్స్ అన్ని చేయాల్సి వచ్చిందండి. అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి ఇంకా కాస్ట్యూమ్స్ తోటి, అలా ఉంది. థ్యాంక్ యూ అండి. సో మచ్. అనిల్ గారు, ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్, బెస్ట్ మేక్ ఓవర్ చేస్తున్నారు. చిరంజీవి గారికి అల్టిమేట్ గా ఉంది. అంటే రౌడీ అల్లుడి తర్వాత ఆ రేంజ్ లో ఈజ్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్. అలాగే ఎలాగా చేయగలరు ఈచ్ హీరోకి? ఎట్లా నాకు కుదిరేస్తుంది అండి. అంటే నేను బాగా చేయాలి అని మైండ్లో అనుకుంటూ ఉంటాం, బట్ అన్ని మీరు అన్నట్టు అన్ని కలిసి రావాలి. సో ఇందా చెప్పాను కదా, చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ, ఆయన సపోర్ట్ కానివ్వండి, ఆయన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ని బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది. వాంట్ టు షో హిమ్ వెరీ క్లాస్. సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకున్నప్పుడే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయన తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తెస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు, అది మనం 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా. ఇట్స్ లైక్ అన్ని కుదిరింది. అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావు మొత్తం. నేను 5% చెప్తా, నువ్వు సాయంత్రానికి 50% కథలు లేసి రాసేస్తా. నేను చెప్పను కదా.